1982 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చాలాసార్లు అధికారంలో ఉన్నాం, చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్నటువంటి వర్గం బలహీన వర్గం అని చెప్పి బలహీన వర్గాల మీద కక్ష కట్టారు అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కానీ నిన్న గొడ్డల పార్టీ అధ్యక్షుడు కానీ కక్షగట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందులో భాగంగానే 2019 అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి. లోకల్ బాడీస్కి 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదో నేను బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాను, నేను కూడా బలహీన వర్గాల్లో కలిసిపోవాలి, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి 34% నుంచి రిజర్వేషన్స్ పెంచి ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా మోసం చేశారో ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఒక చట్టంలో 34% రిజర్వేషన్లు ఉండేటప్పుడు నువ్వు రిజర్వేషన్లు బీసీలకి పెంచేటప్పుడు ఆ చట్టాన్ని సవరణ చేయాలి అధ్యక్ష. ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి. కనీసం ఆ రోజున్న పరిస్థితిలో మాకు తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఏ జీవో పెట్టినా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడ బయట పెట్టిన సందర్భాలు లేవు అధ్యక్ష. కనీసం చూసి తెలుసుకొని మేము ఏదైనా లీగల్గా ముందుకెళ్దామన్నా 5 సంవత్సరాలు ఎక్కడ జీవోలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ బయటికి తెలియకపోవడం వల్ల చాలా నష్టపోయాం. అందులో కూడా చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళ్ళింది అధ్యక్ష సమ్ రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను. అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని బయటికి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది నేను అనుమానం పడుతున్నాను అధ్యక్ష. ఈరోజు హైకోర్టులో మీరిచ్చిన జీవో కొట్టేశారు. బాధ్యత గల ప్రభుత్వం అయితే బీసీల పట్ల మీకు ఏమైనా ప్రేమ అభిమానం ఉంటే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి మంచి లాయర్లను పెట్టి వాదన చేసి చివరి నిమిషం వరకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఆదరాబాదరాగా హైకోర్టులో ఎప్పుడైతే వ్యతిరేకం వచ్చిందో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని ఒక్క పదాన్ని తీసుకొని ఎస్సీ ఎస్టీలకి మిగిలినటువంటి 24%తో ఆదరాబాదరగా ఎలక్షన్లకు వెళ్ళి అందులో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో నేను కూడా అధ్యక్షుడిగా చాలా ప్రాంతాలకు వెళ్ళాం. ఎక్కడ మైకు దొరికినా ఎక్కడ బలహీన వర్గాలు వచ్చినా బీసీలకు అన్యాయం జరిగింది. రేపు ఎన్డీఏ అధికారంలోకి వస్తే 6 నీరైనా మేము మళ్ళీ పాత రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని ఆ రోజు యువ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బలహీన వర్గాలకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒకటి పెట్టాం, కానీ ఇది సాధించగలమా, ఏం చేయగలమని చెప్పి చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఈలోగా సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, యాక్ట్ సబ్ కమిషన్ వేయమని చెప్పి బీసీల యొక్క పాపులేషన్ తెలుసుకోమన్నారు. అదంతా ఒక పక్క జరుగుతుంది అధ్యక్ష. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం అయిపోయింది, కార్పొరేషన్ మేయర్లు మున్సిపల్ చైర్మన్స్ పదవీ కాలం అయిపోయింది. రేపు సెప్టెంబర్ 29న మండలాలు జిల్లా పరిషత్తులు పదవీ కాలం కూడా అయిపోతుంది అధ్యక్ష. ఈరోజు సకాలంలో నిర్ణయం తీసుకొని సకాలంలో ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫైనాన్స్ గ్రాంట్స్ వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు
కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 1994 చట్టంలో 34% స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపాలిటీలో 33% ఒక పాయింట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. మళ్ళీ బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ వచ్చి రేపు మాకు ఇన్ని పదవులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, రేపెట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా ఈరోజు బీసీలకు అధికారం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో అధ్యక్ష అడ్డగోలుగా జిల్లాలు విడదీశారు, 26 జిల్లాలు చేశారు. పాతగా 13 జిల్లా పరిషత్తులు చేశారు. ఆ ఊర్లో ఉన్నవాడు ఈ జిల్లా పరిషత్తుకి రావాలంటే కష్టం. ఈ జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తే అధికారులందరూ ఇంకొక జిల్లాల్లో ఉన్నారు. కనీసం ఇంకిత జ్ఞానం, ఆలోచన లేకుండా ఇష్టానుసారం చేశారు అధ్యక్ష. మేమందరం చెప్పాం. ఉదాహరణకి ఈరోజు పార్వతీపురం జిల్లా ఉంది, పాలకొండ నియోజకవర్గం ఉంది. జిల్లా పార్వతీపురం జిల్లా పరిషత్ మీటింగ్కి రావాలంటే శ్రీకాకుళం రావాలి. ఎవరైనా క్వశ్చన్ వేస్తే అధికారులు ఎక్కడున్నారంటే పార్వతీపురంలో ఉన్నారు, ఆన్సర్ చేసే వాళ్ళు లేరు. ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏవైతే ఈ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయో 28 జిల్లాలకి 28 జిల్లా పరిషత్తులు క్రియేట్ చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బలహీన వర్గ సభ్యులారా ఆలోచన చేయండి. ఈ పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు ఎన్డీఏ కానీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీలు. అనునిత్యం ఏదో అధికారంలో ఉంటే బలహీన వర్గాల మీద మాట్లాడటం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా బలహీన వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి పార్టీలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా ఆ మోసగాడి యొక్క మోసాన్ని తెలుసుకొని, కొంతమంది ఇంకా కావాలని, ఇంకా కొంతమంది ఆ ముసుగులో ఉండి కొంతమంది కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా ఇది మన సొంత ఇల్లు, మన సొంత పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ. కాబట్టి రేపు ఎన్నికల్లో ఈ నిర్ణయానికి మీరందరూ స్వాగతించి ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని కార్పొరేషన్లు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఈరోజు బలహీన వర్గాలకి మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక సభ్యుడిగా ఉండి బలహీన వర్గాలకి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.